ప్రపంచం ప్రేమ లేని ప్రదేశం అని మీరు అంగీకరించరు. మీ చుట్టూ ఉన్నవారు కేవలం మృగాలు అని మీరు అంగీకరించరు. వారు మృగాలు అని మీరు అంగీకరిస్తే మీరు ప్రేమించేవారు అందరూ మృగాలే అని, మరియు మీకు జీవనోపాధి కల్పించేవారు కూడా మృగాలే అని మీరు అంగీకరించవలసి వస్తుంది. కాబట్టి మీరు వెళ్లి వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అయ్యా, దయచేసి అర్థం చేసుకోండి. అయినా వారికి అర్థం కాదు. ప్రపంచం సత్యంపై నడవదు, అది అధికారంపై నడుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్కు ఏమి చేస్తున్నాయో చూడండి. అది యుద్ధం కావాలి. చూసారా, మనం దానిని నివారించలేము. మీరు ఎలాంటి మూర్ఖపు కలలో జీవిస్తున్నారు? ఎవరు మీతో చేరరు. ప్రజలు అజ్ఞానులు కారు, వారు దుర్మార్గులు, మరియు వారు రాక్షసులతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం కుదిరింది. వారిలో చాలా మందికి తిరిగిరాని స్థితి దాటిపోయింది. మనసులు కలవడం, చేతులు కలపడం ఇకపై సాధ్యం కాదు. ఇది ఒక స్పష్టమైన పిలుపు. ఇది యుద్ధ పిలుపు. ప్రశ్న ఆకాష్ నుండి వచ్చింది. ఆయన ఐఐటి మద్రాస్లో రీసెర్చ్ స్కాలర్. ఆకాష్ అడుగుతున్నాడు, నమస్తే సార్, అసలు సమస్య పర్యావరణం గాని సాంకేతికత గాని కాదు అని నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అసలైన సమస్య మన లోపలి అయోమయం, మన అపరిశీలితమైన అహంకారంతో నడిచే జీవనశైలి. నేను ఐఐటి మద్రాస్లో కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేస్తున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ శాస్త్రం అన్నింటినీ, వాతావరణ సంక్షోభాన్ని కూడా పరిష్కరించగలదని గట్టిగా నమ్ముతారు. నేను శాస్త్రాన్ని అభినందిస్తాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, మనం ఎన్ని బాహ్య పరిష్కారాలు తీసుకున్నా, వాతావరణ మార్పును నియంత్రించినా కూడా మానవ మూఢత్వం మరియు దోపిడీ అనే లోతైన వ్యాధి అలాగే కొనసాగుతుంది. సర్, ఈ విషయాన్ని ఇతరులకు చెప్పడం నాకు చాలా కష్టమవుతోంది. మనలో చాలామందికి ప్రపంచంలో నిజంగా ఏం జరుగుతోందో స్పష్టత లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లలోనూ, కొన్నిసార్లు నాలోనూ కూడా నేను ఇదే చూస్తున్నాను. వారు చదువుకున్నవాళ్లే అయినా సరే, ఆలోచించే శక్తి ఉన్నవాళ్లే అయినా సరే, ఇప్పటి వ్యవస్థ బాగానే ఉందని భావిస్తున్నారు. దాని లక్షణాల్ని మాత్రమే సరిచేయాలని అనుకుంటున్నారు. నేను మీ సందేశాన్ని పంచేందుకు ప్రయత్నించినప్పుడు చాలాసార్లు అది ఎవ్వరి చెవిలో పడదు. సర్, దయచేసి నాకు మార్గదర్శనం చేయండి. అసలైన సంక్షోభం మన లోపలే ఉందని ఇతరులు ఎలా గ్రహించగలరు? శాస్త్రం మరియు వ్యవస్థ మాత్రమే మనలను రక్షించగలవని నమ్మేవాళ్లకు ఈ సందేశాన్ని మరింత స్పష్టంగా ఎలా చెప్పాలి? నిజమైన సమాధానం కావాలంటే, నిజం ఏంటంటే మనం చివరి విపత్తు అంచున ఉన్నామని ప్రతి ఒక్కరూ తమంతట తాము గ్రహించే వరకు ఎదురు చూసేంత సమయం మనకు లేదు. సాంకేతికత, శాస్త్రం లేదా పాలసీ చర్యలు అన్నీ కేవలం చూపించడానికే ఉన్నట్టు ఉన్నాయి. సమయం సరిపోతుందా? నీకు కావాల్సింది అధికారం. నేను ఈ మనుషుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు మూర్ఖులు కారు. వాళ్ళు అర్థం చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళు అంతే. నేను ఈ మనుషుల దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు మూర్ఖులు కారు. వాళ్ళు అర్థం చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళు అంతే. ఎందుకంటే వారి లోభం, వారి ప్రయోజనాలు ప్రస్తుత పరిస్థితితో అనుసంధానమై ఉన్నాయి. క్లైమేట్ అనేది ఒక పెద్ద పరిశ్రమలా మారింది. ఇది $100 బిలియన్ల ఫండింగ్ పొందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు తామే $100 బిలియన్ నిధులను కేటాయించామని చెప్పాయి. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం వాతావరణ మార్పును తగ్గించేందుకు $100 బిలియన్ ఇవ్వాలని ఉంది. ఇది ఒక పెద్ద పరిశ్రమలా మారింది. నిజానికి వారు అంత మొత్తాన్ని ఇవ్వడం లేదు, అయినా కూడా అది చాలా పెద్ద మొత్తం. అది కేవలం అభివృద్ధి చెందిన దేశాల నుంచి నేరుగా వస్తున్న సాయం మాత్రమే. అంతేకాదు, మిగతా దారుల ద్వారా కూడా చాలా ఖర్చు జరుగుతోంది. క్లైమేట్ పేరుతోనే ఇది జరుగుతోంది. ఆ ఫండ్లు ఎక్కడికో పోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఫండ్లను అందుకుంటూ లాభపడుతున్న ఒక పెద్ద పరిశ్రమే ఉంది. వాళ్ళు ఆ డబ్బు తీసుకుంటూ టెక్నాలజీ సొల్యూషన్లు తీసుకురావడానికి దీనిని ఉపయోగిస్తామని చెబుతున్నారు. టెక్నాలజీ సొల్యూషన్స్. ఇప్పుడో వ్యక్తి తన జీవికను క్లైమేట్ ఫండ్స్ మీద నడుపుతున్నాడు. ఇంకొకరు టెక్ సొల్యూషన్స్ ద్వారా క్లైమేట్ క్రైసిస్కి పరిష్కారం కనుగొంటూ పూర్తిగా
ఒక కెరీర్ నిర్మించుకున్నారు. ఇప్పుడు నువ్వెళ్ళి వాళ్ళకి టెక్నాలజీతో పరిష్కారం ఉండదని చెబితే వాళ్ళు ఎందుకు వినాలి? ఎందుకు వినాలి చెప్పు? ఇది ఒక్క వ్యక్తి కాదు, ఇది పెద్దదైన సమూహం లాంటిది. పర్యావరణం కోసం ఇప్పుడు జరుగుతున్న పని. ఇంకోవైపు చూస్తే వాతావరణ మార్పు అనే విషయం లేదని చెప్పేవాళ్లకి చాలా డబ్బు వెళ్తోంది. బహుశా వాతావరణ సంక్షోభ నివారణ కోసం ఎక్కువ డబ్బు వెళ్తోంది. అవుతుందా? కాబట్టి నీవు వాతావరణ మార్పును తిరస్కరించే వ్యక్తివైతే నీకు చాలా డబ్బు వస్తుంది. చాలా విషయాల కోసం నివేదికలు ప్రచురించడం కూడా ఇందులో ఉంటుంది. ప్రజల మధ్యలో క్లైమేట్ క్రైసిస్ అనే దాంట్లో ఏమీ లేదని, ఇవన్నీ అలా అర్థం చేసుకోవద్దని చెబుతారు. అంతేకాదు, దానికి మద్దతుగా కొంత సందేహాస్పదమైన శాస్త్రీయ ఆధారాలు చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. నువ్వు పోయి అలాంటి వ్యక్తిని ఒప్పించాలనుకుంటున్నావా? ట్రై చేయి. ఆవులు ఇంటికి వచ్చేంత వరకు ట్రై చేస్తూ ఉంది చూడు. 200 సంవత్సరాలు ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఇతని స్వార్థం ఇప్పుడు అర్థం చేసుకోకపోవడానికే కట్టుబడి ఉంది. ఇతని కుటుంబం మొత్తం, ఇతని ప్రతిష్ట అంతా పాలు అమ్మే వ్యాపారంపైనే ఆధారపడి ఉంది. నేను ఇంకా ఎక్కువ పశువులను పెంచుకుంటాను, ఇంకా ఎక్కువ బీఫ్ ఎగుమతి చేస్తాను, ఇంకా 2 పెద్ద భవనాలు, గొప్ప విలాస్ కలిగి ఉంటాను. నేను ఒక విలాసవంతమైన ద్వీపాన్ని కొనుగోలు చేస్తాను, 4 నటీమణులను పెళ్లి చేసుకుంటాను. అతనికి ఇవన్నీ పాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నీవు మంచితనంతో, సార్, నేను మీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను అంటావు. పాల రంగు ఎరుపుగా ఉంది అని చెబుతావు. తరువాత నీవు అంటావు, ఆచార్య, నేను నా వంతుగా ప్రయత్నించాను, కానీ ఆ వ్యక్తికి అర్థం కాలేదు. అతనికి అర్థం కావాల్సిన అవసరం లేదు. అతనికి నీవు చెప్పేదానికంటే ఎక్కువగా తెలుసు. అతను అన్నింటినీ తెలుసుకున్నాడు మరియు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ గ్రహం నరకానికి పోయినా సరే నాకు పట్టదు. నేను నా చిన్న జీవితం ఆనందంగా గడుపుతాను. ఇదే అతని నిర్ణయం. నీకు తెలిసిన దానికంటే అతనికి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే అతను మెడల వరకు రక్తంలో మునిగిపోయాడు. నీకిప్పుడు కావాల్సింది ఒప్పించగల శక్తి కాదు, శక్తి కావాలి. అదే మీ అందరిలో లేదు. మన దగ్గర చాలామంది అమాయకులు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ ప్రపంచం నిజం మీద నడవదు, శక్తి మీద నడుస్తుంది. ఇవి 2 కేంద్రాలు. దయచేసి అర్థం చేసుకోండి. అసలు కేంద్రం నిజాన్ని ఆధారంగా తీసుకుని పనిచేస్తుంది. ఎక్కడ నిజం ఉంటే అది అక్కడికి పోతుంది. కానీ ప్రపంచంలో 99% మంది అసలు కేంద్రంతో కాకుండా తప్పుడు కేంద్రంతో పనిచేస్తారు. ఆ తప్పుడు కేంద్రానికి ఒకటే భాష అర్థమవుతుంది, శక్తి భాష. అహంకారాన్ని నువ్వు ఒప్పించలేవు, బలవంతంగా చేయించగలవు మాత్రమే. అహంకారాన్ని నువ్వు ఒప్పించలేవు, బలవంతంగా చేయించగలవు మాత్రమే. వాళ్ళకి నమ్మించడం సామర్థ్యం కాదు. కానీ నీవు దాన్ని బలవంతంగా తొలగించవచ్చు. నిజానికి అది ప్రతిరోజు అలా తొలగించబడుతూనే ఉంటుంది. ఇదే ఈగో పనిచేసే విధానం. సాధారణ మనిషి ఎందుకు పనిచేస్తాడు? ఎందుకంటే అతను పని చేయకపోతే ఉద్యోగం కోల్పోతాడు. ఇక్కడ 2 కేంద్రాలు ఉంటాయి. ఒకటి సత్యం యొక్క కేంద్రం, మరొకటి భయానికి చెందిన కేంద్రం, అంటే అధికారానికి సంబంధించినది. ఈ 2 వాస్తవానికి ఒకటే. ప్రపంచం సత్యంపై నడవదు, అది అధికారంపై నడుస్తుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్తో ఏమి చేస్తున్నాయో చూడండి. అక్కడ ఎక్కడో ఒకచోట సత్యం ఉంది. అధికారం ఉన్నవాడే నిర్ణయాలు తీసుకుంటాడు, మరియు బహుశా సత్యం ఏ పక్షానూ ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, అధికారాన్ని కలిగిన పక్షమే గెలుస్తుంది.
నీవు ఆధ్యాత్మికతను ఆదర్శవాదంతో కలిపేస్తున్నావు. మీరు అంటారు, మేము అంతా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఆచార్యజీ చెప్పారు కాబట్టి మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఇతరులకు కూడా చెప్తాము. కాని ఎవరూ మీ మాటలు అర్థం చేసుకోలేకపోతే మీరు ఖాళీ చేతులతో నా దగ్గరికి తిరిగి వస్తారు, ఆశాభంగంతో, నిరాశతో, షాక్తో. కాని ఆచార్యజీ, మేము వాళ్ళకి మీరు చెప్పినదే చెప్పాము గాని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే నువ్వు నేను కాదుగా, వాళ్ళు నువ్వు కాదు. అలాగే వాళ్లతో నీ సంబంధం నాతో నీ సంబంధం కాదు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి నిజంగా అర్థం చేసుకోవాలనిపిస్తే ముందుగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను ఉన్నానని వాళ్ళకి బాగా తెలుసు. అయినా నన్ను ఆశ్రయించకపోయారు. వాళ్ళు నా మాట వినడం లేదు. మరి నీ మాట ఎలా వింటారు? ఇంకా నీవు ఏదో ఒక రకమైన చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నావు. వాళ్లను ఒప్పించాలంటే సరైన మార్గాలు సాధ్యమే. మర్యాదతో పని జరగదు సార్. మీకు అధికారం ఉండాలి. మీరు కలిగి ఉండగలిగే ఒక అధికారం మీ సంఖ్యల బలం. కాని నీవు ఏదో రకమైన ఆదర్శవాదంలో ఆనందంగా నిద్రపోతున్నావు. నీవు ఈ ప్రపంచం ప్రేమలేని స్థలమని అంగీకరించాలనుకోవడం లేదు. నీ చుట్టూ ఉన్నవాళ్లు కేవలం జంతువులే అన్న సంగతిని నీవు ఒప్పుకోలేకపోతున్నావు. అందరూ కాకపోయినా కనీసం చాలామంది అలాంటివారే. నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకోలేవు. ఎందుకు ఒప్పుకోలేవు తెలుసా? ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు దగ్గరైన వాళ్ళు. నీ స్నేహితులు, బంధువులు, ప్రేమికులు. నీవు వాతావరణ మార్పుల గురించి మాట్లాడినప్పుడు వినకుండా ఉండేవాళ్లే. నువ్వు వాళ్ళు జంతువులని ఒప్పుకుంటే నీవు ప్రేమించే వాళ్లంతా జంతువులేనని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. నీకు జీవనోపాధిని కలిగించేవాళ్లు కూడా జంతువులే అవుతారు. అప్పుడు అన్నీ ప్రమాదంలో పడతాయి. మీ బంధాలు, నీ భోజనం, అన్నీ. ఆ రిస్క్ తీసుకోవాలనిపించదు కదా. అందుకే చుట్టూ ఉన్నవాళ్లను మంచి మనుషుల్లా నటిస్తావు. వాళ్ల దగ్గరికి వెళ్ళి, సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అని చెప్పేందుకు ప్రయత్నిస్తావు. కాని వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేయగలిగితే ముందుకు సాగు. అవును, చాలా తక్కువ మంది ఉంటారు మధ్యలో ఊగిసలాడేవాళ్లు. వాళ్ళు నిజంగా భ్రమలో ఉన్నవాళ్లు. వాళ్ళకి ఉద్దేశ్యంలో సమస్య లేదు, కేవలం జ్ఞానం లోపించిందంతే. అందుకే వాళ్ళు మధ్యలో నిలిచిపోయారు. ఇలాంటి వాళ్లను మాత్రమే మనం ఒప్పించగలం, చర్చ ద్వారా, సంభాషణ ద్వారా, తర్కం ద్వారా. కాని అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది, కేవలం 1% మాత్రమే. అయితే ఆ 1% మీద మనం పనిచేయొచ్చు. ఇంకా ఎక్కువ మందిని కలుపుకుంటూ పోవచ్చు అని అనుకోవచ్చు. కాని మిగతా పెద్ద మొత్తంలో ఉన్న జనాలు మాత్రం ఎప్పటికీ రారు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులైనందుకేం కాదు. వాళ్లకి ఇప్పటికే అన్నీ తెలుసు మరియు వాళ్ళు తమ నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకి ఈ గ్రహాన్ని కుక్కల చేతిలో వేసేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్లకి మిగిలిన 20 లేదా 40 సంవత్సరాల జీవితాన్ని పూర్తిగా వినియోగించుకోవడమే ముఖ్యం. తినడం, వినియోగించడం, మరింత వినియోగించడం. చంపేయాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి. ఇదే వాళ్ల ఉద్దేశ్యం. ఇది యుద్ధమే కావాలనేది వాళ్ళు ముందే నిర్ణయం చేసుకున్నారు. మనం దాన్ని తప్పించుకోలేమని వాళ్ళు చూపించాలనుకుంటున్నారు. చంపాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి. ఇదే వాళ్ల ఉద్దేశ్యం. ఇది యుద్ధమే కావాలని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. మనం తప్పించుకోలేమని అర్థమవుతోంది. కాని ఈ అంగీకారంలో నీ ఆధ్యాత్మికతకు సంబంధించిన సిద్ధాంతాలు, ఊహలు అడ్డుగా వస్తున్నాయి. నీవంటావు, ఆధ్యాత్మికత అన్నది అందరినీ కలుపుకునేది. మనమంతా వీధుల్లో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ బయటికి వెళ్ళాలి. అందరూ మనతో చేరిపోతారు అంటావు. ఈ ప్రపంచం ఎంత మంచి స్థలమో తెలుసా? మనం ప్రేమను, నీతిని, మంచితనాన్ని ప్రదర్శిస్తే చాలు. సమాజానికి మంచి శక్తులు పంపితే చాలు, అందరూ మనతో చేరిపోతారు అంటావు. ఇలాంటి మూర్ఖుల కలలో జీవిస్తున్నావా నువ్వు?
ప్రజలు అజ్ఞానులు కాదు, వాళ్ళు దుర్మార్గులు. శ్రీకృష్ణుడు కూడా తన ఎదుట నిలిచిన ఆ విపరీతమైన సైన్యాన్ని యుద్ధం చేయొద్దని లేదా తనతో చేరమని ఒప్పించలేకపోయాడు కదా. ఆయనతో ఉన్నవాళ్లకంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఎక్కువే. శ్రీకృష్ణుడి జీవితకాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళు ఆయనతో కలిసి ఉన్నవాళ్లకన్నా ఎక్కువగానే ఉండేవారు. నీవెవరు? కృష్ణుణ్ణి మించినవాడివా? ఆ మూర్ఖులను వెళ్ళి ఒప్పించాలనుకుంటున్నావు? వాళ్లకి వాళ్ల ప్రాధాన్యతలు ఉంటాయి. అందరూ తప్పనిసరిగా చెడ్డవాళ్లే కావాల్సిన అవసరం లేదు. ఎవరో భీష్ముడిగా ఉండొచ్చు, ఎవరో కర్ణుడిగా ఉండొచ్చు. కాని వాళ్ళ ప్రాధాన్యతలు ఏ నైతిక స్థాయిలో ఉన్నా అసలైన విషయం ఏమిటంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలుస్తారు. భీష్ముడు కృష్ణునికి వ్యతిరేకంగా నిలుస్తాడు. కర్ణుడు కూడా అలాగే. ఎందుకంటే వాళ్ళకి వేరే నైతిక విలువలు ముఖ్యం. అలాంటి వారిని ఎదుర్కోవాల్సిందే. అంతే సంగతి. నువ్వు వాళ్ళని ఎదుర్కోలేకపోతే గీత మీకోసం కాదు, ఇది యుద్ధం. నీకు జ్ఞానం స్వభావంగాని గీత అర్థంగాని తెలియదు. నీవు అసలు అర్థం చేసుకోలేదు. నీవు అనుకుంటున్నావు ఇది కేవలం యాదృచ్ఛికంగా ఒక యోధుడికి చెప్పబడిందని. కాదు సార్, గీత అనేది యుద్ధభూమిలో పుట్టింది. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ యుద్ధం తప్పనిసరి. నీవేమంటావంటే మనకు గీత కావాలి, కాని యుద్ధాన్ని తప్పించుకోవాలి అంటావు. ఇది ఏ రకం భయపడే ధైర్యం లేని మనస్తత్వం? గీత కావాలి కాని పోరాటం వద్దంటారా? అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని కేవలం యుద్ధం చేయమని చెబుతున్నాడు. గీత అంటే పోరాటానికి సందేశం. కాని నీవేమంటావంటే పోరాటాన్ని తప్పించవచ్చని. లేదు సార్, పోరాటాన్ని తప్పించలేం. మీలో ఉన్న శాంతి కాముకులు ఉంటే వాళ్ళు వదిలేయొచ్చు. నాకు అది ఓకే. వదిలేసి మీ స్థానం మార్చుకోండి. ఎదురువైపుకెళ్ళి నిలబడి ఉండండి. మేము మీపై కాల్చేందుకు సిద్ధంగా ఉంటాం. మాతో కలిసి ఉండొద్దు. మాకు అవసరం లేనివారు ఎవరు అంటే శాంతియుత పరిష్కారాల మీద పట్టుబడేవాళ్ళు. లేదు లేదు, మనం మంచిగా ఉండాలి, మనుషుల్లాగా ప్రవర్తిద్దాం అంటారు కదా. నేను కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకునేవాడినే. అది పనిచేస్తే కానీ అది పనిచేయదు సార్. అది కృష్ణుడికి పనిచేయలేదు, ఎవరికి పనిచేయలేదు ఇప్పటి వరకు. ఒక్క చిన్న శాతం, 1% మందిపైన మాత్రమే అది పనిచేస్తుంది. వాళ్లపై మేము ఇప్పటికే పనిచేస్తున్నాం. అర్థం చేసుకోవడం ప్రారంభించిన వాళ్ల నిశ్చేష్టతే చాలా పెద్ద సమస్య. మీరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, కానీ మీరు చాలా నిష్క్రియంగా ఉంటున్నారు. నీకు గీత అంటే ఈ లోకాన్ని యథాతథంగా అంగీకరించి అందరూ శాంతిగా జీవించడానికి వచ్చినదని అనిపిస్తోందేమో. కాని గీత అసలు అలాంటిది కాదు. గీత అనేది ఒక కలకలం రేపే గ్రంథం. ఇది ఒక గట్టిగా వినిపించే పిలుపు. ఇది యుద్ధానికి పిలుపు. నీవింకా ఈ లోకాన్ని బాగా గౌరవిస్తున్నావు. నీ సమస్య ఇదే. దయచేసి అర్థం చేసుకో. నీ చుట్టూ ఉన్నవాళ్లను తక్కువగా చూసే ధైర్యం నీ వద్ద లేదు. అదే నీ అసలు సమస్య. నా పరిస్థితి అలా ఉండేది. నేను నా బాస్ల ముందు బాగానే ఉండటానికి ప్రయత్నించినా వాళ్లకు మాత్రం నేను వారి ముఖంపై తుప్పర్లు వేస్తున్నట్టు అనిపించేది. నా చిన్న కార్పొరేట్ ప్రయాణంలో 3 సంవత్సరాలకు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎంతగానో అదుపు పాటిస్తూ నేను వాళ్లను ఒక మృతస్మితంతో ఎదుర్కొనేవాడిని. పూర్తిగా తెల్లబోయిన ముఖంతో
కళ్ళు కూడా ఎలాంటి భావం లేకుండా ఉండేవి. నేను వాళ్లను చూసేవాడిని. వాళ్లకు నా ముందు శత్రువు నిలబడి ఉన్నాడని అనిపించేది. వాళ్లకు యుద్ధం వాసన వచ్చింది. ఎందుకంటే నేను వాళ్ల ఉనికిని, ఆశలను, దృఢ సంకల్పాన్ని చూడగలిగాను. మరియు నాకు తెలుసు, వారు అంతా నాశనం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి సంకల్పం దాదాపు తుది నిర్ణయంలా ఉంది. వారు ఆగరు ఇక. ఇప్పుడు వారు తిరిగి రాలేని స్థాయిని దాటిపోయారు. ఇప్పుడు మనసుల కలయిక, చేతులు కలిపే అవకాశం లేదు. నీవు అది చూస్తున్నావు, కాని నీవు చూడాలని అనుకోవడం లేదు కదా. నీవు నటించాలనుకుంటున్నావు. నీ కుటుంబం మంచివాళ్లని, నీ స్నేహితులు మంచివాళ్లని, బంధువులు, సమాజం, పరిసరాలు, నీ యజమానులు, సహచరులు వీళ్లంతా మంచివాళ్లే అని నమ్మాలనుకుంటున్నావు. నిజానికి వాళ్ళు అంతా మంచివాళ్లు కాదు. ఈ గ్రహం పరిస్థితిని నీవు అర్థం చేసుకుంటున్నావా? కనీసం కొంచెమైనా ఆ భావన నీకు ఉందా? అయినా కూడా నీవు నీకు ఆ పేరు పెట్టుకోవాలనుకుంటున్నావా? నీకు ఎలాంటి వ్యక్తిగత కేంద్రం లేదా? ఎవ్వరూ బాధపడటం లేదు కాబట్టి, ఎవ్వరూ అరవడం లేదు కాబట్టి నీవు అనుకుంటున్నావా అన్నీ బాగానే ఉన్నాయని, నియంత్రణలో ఉన్నాయని, సరిగ్గా సాగుతున్నాయని? కాదు సార్, అస్తిత్వమే విలపిస్తోంది. ఇది ఆ రోగం యొక్క చివరి దశ. మనమంతా పోయేటట్టే ఉన్నాం. నీ చుట్టూ ఉన్న ఈ మనుషులే దీనికి బాధ్యులు. వాళ్ళు సైతానితో తమ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఒప్పందం కుదిరిపోయింది. వాళ్లది శైతాన్తో చేసిన ఒప్పందం. దాన్ని తిప్పి వ్రాయలేము. ఇది ఫాస్టియన్ ఒప్పందం అంటారు. ఇందులో కొంత సౌకర్యం, విలాసాల కోసం నీ అంతర్లీనమైన నిజాన్ని అమ్మేస్తావు. వాళ్ల డీల్ పూర్తయింది. ఇప్పుడు దాన్ని తిరగవ్రాయరు. ఇప్పుడు నీ మీదే ఆధారపడి ఉంది. నీవు అక్కడ కూటములు ఏర్పరచడం కొనసాగించాలనుకుంటున్నావా, లేదా ఇది యుద్ధమని అర్థం చేసుకున్నావా అన్నది. యుద్ధం అంటే వాళ్లపై దూకి ముఖంలో కొట్టేయాలనేది కాదు. యుద్ధం అంటే నీలోపల ఒక అంగీకారం. నీవు నీ శక్తినంతా పెట్టాల్సిందే అని. శాంతి చర్చలు లేదా ఒంటరిగా ఉండటం ఇక నీ ఎంపిక. నీవు పూర్తిగా నీలో ఉన్న ప్రతిదానితో ఆ యుద్ధంలో ఉండాల్సిందే. ఒక దేశం యుద్ధాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దాని అన్ని వనరులు యుద్ధానికి కేటాయించబడతాయి. అప్పుడు మనం ఇలా చెప్పం, బడ్జెట్లు ఇంత భాగాన్ని పౌర సదుపాయాలు, పార్కుల అందంగా మార్చడానికి కేటాయించాలి అని. పార్కులను అందంగా చేయడం గొప్పదే, కానీ అది ఇంకొద్ది రోజులు ఆగిపోవచ్చు. శత్రువును శత్రువుగా గుర్తించని వాడే మొదట పోతాడు. నువ్వు ప్రతిరోజూ వాళ్ళు నన్ను దాడి చేస్తుంటే చూస్తున్నావు. అర్థం కావడం లేదా నీకు? మనమంతా ఎంత మూర్ఖులుగా ఉండగలమో చూడు.
నీవు అర్థం చేసుకోలేవా? మనం ఎంత మూర్ఖులుగా ఉండగలమో? వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలరు అనుకుంటున్నావా? అది ఏ కారణం లేకుండా జరుగుతుందా? కాదు. వాళ్లకు తెలుసు నేనొక అస్తిత్వానికి ముప్పుగా ఉన్నానని. నన్ను పద్ధతిగా కట్టడి చేస్తున్నారు. నీకు ఇది కనిపించదా? కొంచెం బుద్ధిని ఉపయోగించు. నీకే స్పష్టంగా తెలుస్తుంది. అవును, అదే జరుగుతోంది. వాళ్లకి ఇది యుద్ధమని బాగా తెలుసు. నిన్న అణచివేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాని నీవైతే అన్నీ బాగానే ఉన్నాయన్నట్టు నటించాలనుకుంటున్నావు. అయ్యో, అందరూ మంచివాళ్లే, మన సమాజం వాళ్లే కదా, మన స్నేహితులే కదా అని ఊహించుకుంటూ ఉంటావు. కాని వాళ్లు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దాడి చేస్తున్నారు. వాళ్ళు తమ పూర్తి శక్తితో మీదికి వస్తున్నారు. కాని నీవైతే చాలా భయపడి అసలు యుద్ధమే లేదన్నట్టు నటిస్తున్నావు. వాళ్లంతా కలిసి కుట్ర పన్నిన వాళ్ళు. మీడియాలో ఎక్కడైనా వాతావరణ మార్పు గురించి అవసరమైన స్థాయిలో మాట్లాడుతున్నారంటే చూపించండి, చూద్దాం. మీరు ఎక్కడైనా చూస్తున్నారా? పేరున్న పత్రికలన్నింటినీ ఒకసారి ఆలోచించండి. అవి వాతావరణ సంక్షోభం గురించి చర్చిస్తున్నాయా? మనం అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నామని, మొత్తం మానవజాతి మాయం కావచ్చని చెబుతున్నాయా? చెబుతున్నాయా నిజంగా? ఇవన్నీ ఒకే గూటికి చెందినవాళ్లు. ఎడమ, కుడి, మధ్య ఇవన్నీ ఒకటే. నిజం ఒంటరిగా ఉంటుంది. నీ వైపు ఎంచుకో. నీవు అడిగే ప్రశ్నలు అమాయకంగా కనిపిస్తాయి. నేను నా స్నేహితుల దగ్గరకు వెళ్లి వాతావరణ మార్పులకు టెక్నాలజీ పరిష్కారం ఉండదని చెప్పేందుకు ప్రయత్నిస్తాను. కాని ఎవరూ వినరు. వాళ్ళు వినరు. వాళ్ళు వినలేరు. వాళ్లకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు నీవొక్కడివే ఉన్నావు. ఇప్పుడు నీవు మగవాడివైతే ఆ సవాల్కి సమాధానం చెప్పు. వాళ్ళిప్పటికే సవాల్ విసిరేశారు. మేము మారం, ఈ గ్రహాన్ని నాశనం చేయడానికే కట్టుబడ్డాం అంటున్నారు. ఇప్పుడు నీవు నిజమైన మనిషివైతే ఈ సవాల్కి ఎదురుగా నిల్చు. సార్, ఈ సమాజమంతా నాశనంలో లాభపడతామని భావించే వాళ్లతోనే నిండి ఉంది. నీవు వాళ్లతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడం సాధ్యపడదని అర్థం చేసుకోవాలి. ఇవి కలవలేని రెండు వేరువేరు కేంద్రాలు. ఒకటి విధ్వంసానికి కేంద్రం, మరొకటి కరుణకు కేంద్రం. వాళ్ళు తెలియదని కాదు, వాళ్లకు తెలుసు. వాళ్ళు తమ ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు నీవు ఏమి చేయాలో చూడు. వాళ్ళు ఇప్పటికే తమ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నీవు చెయ్యాల్సింది ఏంటో నీకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎంచుకున్నారు. ఇప్పుడు వారు మారే పరిస్థితిలో లేరు. వాళ్ళు తిరిగి రాలేని దశను దాటిపోయారు. ఇప్పుడు నీవు ఏం చేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నా పేరు సునైనా. నేను గీతా కోర్సులో దాదాపు 8 నెలలుగా ఉన్నాను. ఈ సమయంలో
నేను నన్ను కొన్ని విషయాల్లో మారుతున్నట్టు చూశాను. అంతగా కాదు, కాని ఇంకా నేను ప్రయత్నంలోనే ఉన్నాను. నాలో బాగా నచ్చిన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడూ ముందే ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. అంటే ఈ మార్గాన్ని మొదలు పెడితే భవిష్యత్తులో ఏదో త్యాగం చేయాల్సి వస్తుంది అని ముందే ఊహించుకుంటాం. కాని నిజానికి మన స్థితి ఏంటంటే, మనమిప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయడమే ముఖ్యం. అదే నిజమైన స్థితి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అందులో మనం చాలా సౌకర్యంగా ఉండగలుగుతాం.